ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, వ్రతంలో కూర్చునే దంపతులు వచ్చి కూర్చోండమ్మా. పంతులు గారు, మా పెద్దమ్మాయి కడుపుతో ఉంది. పైగా అల్లుడు గారు ఊర్లో లేరు. మా రెండో అమ్మాయి, మూడో అమ్మాయి పూజలో కూర్చుంటారు. కృష్ణ, శివ, కూర్చోండి. అమ్మా, మీ భర్త ఎక్కడా? ఇంకా రాలేదు పంతులు గారు, ఆన్ ద వేలో ఉన్నారు. అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలి. ఇకిది వ్రతం చేసినట్టే. మా అన్నగారు వస్తారో రారో పంతులు గారు. అదేంటి బాబు అలా అంటున్నావు? నన్ను అడుగుతారేంటి అత్తయ్య? వదిన గారిని అడగండి. ఏంటి కృష్ణ, మాట్లాడు. చెప్పండి వదిన గారు, అత్తయ్య అడుగుతున్నారు కదా, అసలు విషయం అందరికీ చెప్పండి. అన్నగారి వ్రతానికి రారని కుండ బద్దలు కొట్టండి. కృష్ణకి వీడు బాగానే బీపీ పెంచుతున్నాడు. అసలు విషయం ఏంటి కృష్ణ? అల్లుడు గారు ఎందుకు రారు? ఆ, అమ్మా, అది వదిన, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? పోనీ నేను చెప్పనా? రాధా గారు ఆఫీస్కి వెళ్లారని కృష్ణ చెప్పింది కదా, కాసేపట్లో వచ్చేస్తారు. అదొక సాకు మాత్రమే వదినా. అసలు విషయం ఏంటంటే, వదిన గారు అన్నగారితో అదిగో బావగారు వస్తున్నారు. నా ఇష్టం లేకుండా నన్ను రప్పించడం నీ వల్ల అయ్యే పనే కాదు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మా ఇంటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. చెప్పిన మాటని చెప్పినట్టుగా చేసావు కదా, చెప్తా. అన్నగారు రావటం అరక్షణం ఆలస్యం అయి ఉంటే బాంబు బ్లాస్ట్ చేసి ఉండేవాడిని. ఛాన్స్ మిస్ అయింది. పూజ పూర్తయ్యాక అప్పుడు పెడతా అసలు గొడవ. రాధ రాను అని చెప్పి వచ్చాడేంటి? ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? మీరు వస్తారో రారో అని మా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. రండి, షూస్ తీయండి. పదండి. కృష్ణ, అల్లుడు గారు వచ్చేశారు కదా, తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వమ్మా. రండి. మన కళ్ళ ముందే రాధ వ్రతానికి రానని చెప్పారు కదా మేడం, మళ్ళీ ఎలా వచ్చాడు?
అదే నాకు అర్థం కావట్లేదు. ఆ కృష్ణ ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటుంది. రండి. గట్టిగానే ప్లాన్ చేసావు. సరే, త్వరగా రెడీ అయ్యి రండి. పూజకు టైం అవుతుంది. నీ పంతం నెగ్గించుకోవడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నావు కదా. అయ్యో, నేనేం చేశానండి? చెయ్యాల్సిందంతా చేసి నటిస్తున్నావా? మీ ఇంటికొచ్చి నీతో పాటు వ్రతంలో కూర్చోను అన్నానని ఎలాగైనా నన్ను రప్పించడానికి ఈ చెక్కు మీద నీ సంతకం అవసరం అయ్యేలా చేశావు. ఈ చెక్ ఏంటండి? నంగనాచి కబుర్లు చెప్పకు. ఇప్పుడు నేను ఈ చెక్ పాస్ చేయకపోతే ఆర్డర్ చేసిన మెటీరియల్ ఆగిపోతుంది. ఇన్ టైంలో మెటీరియల్ సప్లై చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. కంపెనీకి 50 crores లాస్ వస్తుంది. బుద్ధుండ ఈ పనిచేసావా? మరేం చేయను? చెరుక బెల్లం చక్కెర ఇవ్వు అంటే ఇస్తుందా? గానుగులో పెట్టి తిప్పితే ఇస్తుంది. వినయంగా వ్రతానికి రండి అన్నాను. రాను పో అన్నారు. ఎలాగైనా రప్పిస్తాను అన్నాను. నీకు చేతనైంది చేసుకోపో అన్నారు. అందుకే చెక్ ఆపేశాను. ఇప్పుడు నేను ఈ చెక్కుపై సంతకం పెడితేనే మెటీరియల్ వెళ్తుంది, లేదంటే నష్టం వస్తుంది. అందుకే మీరు వచ్చారు, అంతే కదా? నన్ను కాల్చుకు తినడానికి నీకు ఇదా సమయం? నీ వ్రతం కోసం కంపెనీకి కోట్ల నష్టం తీసుకొస్తావా? అంత కంగారు అవసరం లేదులేండి. ఇప్పుడే చెక్కు మీద సంతకం పెట్టి మీ ఆర్డర్ని ఆగకుండా నేను పంపిస్తాను. మీరు మాత్రం రెడీ అయ్యి పూజకి రండి. నన్ను ఇక్కడి దాకా రప్పించగలమేమో గాని పూజలో మాత్రం కూర్చోబెట్టలేవు. అంటే నా భర్త స్థానంలో పూజలో కూర్చోను అంటారు. అవును. ఎలాగూ విడాకులు తీసుకుని నీతో విడిపోతున్నప్పుడు మళ్ళీ నీ పక్కన పూజలో కూర్చోవడం ఏంటి? ఓకే, ఇదే విషయం హాల్లోకి వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్దాం. అలాగే మీ నాన్నగారికి కూడా ఫోన్ చేసి పిలుద్దాం. ఆయనకు కూడా తెలియాలి కదా. ఉండండి, ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి ఫోన్ చేసి పిలుస్తాను. ఏ ఆగు. ఇప్పుడు విడాకుల విషయం అందరితో చెప్పడం అవసరమా? మన మధ్య ఉండని. మరి నాతో పూజలో కూర్చుంటారా? కూర్చోక చేస్తానా? నన్ను చంపుకు తినడానికే కదా పుట్టావు. కాదు, మీతో కలిసి బతకడానికి పుట్టాను. ఆ చెక్కిలా ఇవ్వండి. నేను ఈ చెక్క మీద సంతకం చేసి మెటీరియల్ పంపిస్తాను. ఈలోపు మీరు రెడీ అయి రండి. ఈరోజు పూజలో నీతో కూర్చున్నంత మాత్రాన శాశ్వతంగా నీకు భర్తగా ఉండిపోతాననుకోకు. కోర్టులో ఉంది నీకు. చాలండి మీ మాటలు. పూజకు టైం అవుతుంది, ముందు రెడీ అయి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.